Hello everyone, welcome back to Kiran's English Hub. So I know many students have been waiting for this video for very long. So actually I was busy with the other videos and all, so I kept this video on hold. సో ఈ వీడియో నేను హోల్డ్లో పెట్టాను. సో ఈ వీడియో దేనికి సంబంధించిందంటే గ్రూప్ 4 సెక్రటేరియట్ అబిలిటీస్లో ఉన్న రీడింగ్ కాంప్రిహెన్షన్. For your information, first I need to tell you that we have already recorded the rearrangement of the sentences. ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు 2018 పేపర్ అనేది ప్రీవియస్ పేపర్. సో ఆల్రెడీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ డన్. అండ్ అలాగే గ్రూప్ 4లో ఉన్న రీఅరేంజ్మెంట్ అన్ని మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది మీరు గమనించాలి. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి వాంట్స్ టు వాచ్ దోస్ వీడియోస్ యూ కెన్ గో టు ద ప్లేలిస్ట్, ఇట్ ఈస్ డిస్ప్లేడ్. ఓకేనా, అది ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు. సో టోటల్గా మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే ఫ్రమ్ ద ఇంగ్లీష్ సెక్షన్ వీ హ్యావ్ two separate sections. One is rearrangement. Okay, ఒకటి rearrangement of the sentence, దీంట్లో jumble sentence అని కూడా అంటాం మనము. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, దీన్ని ఆర్సీ అని కూడా అనొచ్చు. ఓకేనా, సో మనం కేర్ఫుల్గా ఫోకస్ చేసినట్లయితే ఇది ఇంగ్లీష్లో ఉన్న ఈ రెండు సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి, అది మీరు గమనించాలి. అండ్ ఈ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ పేపర్ లాస్ట్లో ఇచ్చారు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో. సో లెట్ మీ డిస్ప్లే దట్ క్వశ్చన్ వన్స్, ఒకసారి మీకు డిస్ప్లే చేస్తాను. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే లాస్ట్లో సో క్వశ్చన్ నెంబర్ 87 నుండి మనకి ఇక్కడ రీడింగ్ కాంప్రిహెన్షన్ కనిపిస్తున్నాయండి. సో ఫ్రమ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కనిపిస్తున్నాయి. సో సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ లేదా జంబుల్ సెంటెన్స్, ఇవి టోటల్గా 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. అలాగే ఆర్సీ విషయానికి వెళ్ళేసరికి ఆర్సీలో మనకు 3 ఆర్సీస్ ఇచ్చాడు. సో ఫ్రమ్ ఈచ్ రీడింగ్ కాంప్రిహెన్షన్, ప్రతి రీడింగ్ కాంప్రిహెన్షన్ నుండి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 into 3 రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇచ్చారంటే 15 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే 15 ప్లస్ పైన 10, సో టుగెదర్ ఇట్ ఈస్ 25 మార్క్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. 150 క్వశ్చన్స్లో టోటల్గా 25 క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ అవేర్నెస్ లేని వాళ్ళకు ఇది కొంచెం స్కోరింగ్ సబ్జెక్ట్. యాక్చువల్లీ గ్రామర్ లేదు కాబట్టి, ఎందుకు స్కోరింగ్ అన్నాను, గ్రామర్ లేదు ముందుగా, ఓన్లీ రీడింగ్ బేస్డ్. జస్ట్ రీడింగ్ స్కిల్ కొంచెం మనకున్నా చాలు, ఇమ్మీడియట్గా మన ఆన్సర్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ దీంట్లో ఉన్నటువంటి షార్ట్ కట్స్, దీంట్లో ఉన్నటువంటి లాజిక్స్ అన్నీ రీఅరేంజ్మెంట్కి సంబంధించినవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికైనా అది కావాలనుకుంటే మీరు వీడియోకి వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో మనము రీడింగ్ కాంప్రిహెన్షన్ కూడా చూడబోతున్నాము. సో ఫస్ట్ ఈ పేపర్ అంతా కొంచెం క్లమ్జీగా ఉంది కాబట్టి, ఇది ప్రీవియస్ పేపర్ అండి. సో ఇట్ వాజ్ నాట్ స్కాన్డ్ ప్రాపర్లీ, మీకు చూడడానికి కూడా సరిగా ఉండదు కాబట్టి ఐ హ్యావ్ మేడ్ అనదర్ పీడిఎఫ్. సో ఈ పీడిఎఫ్ నేను ఆల్రెడీ చేశాను ఇక్కడ. సో లెట్ us గో త్రూ దిస్ పీడిఎఫ్. కాకపోతే ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు నేను కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి. ఒక పారాగ్రాఫ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది తెలియని వాళ్ళు చాలామంది ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ ఇది తెలియకపోతే నేర్చుకోండి, తెలిసిన వాళ్ళు మీరు కొన్ని సజెషన్స్ ఇస్తాను, ఆ సజెషన్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, మీరు ఇక్కడ ప్యాసేజ్ చూస్తే ఇది చాలా లెంతీగా ఉన్న ప్యాసేజ్. ప్రతి ఒక్కరికి ఇదే భయం అనమాట, ప్యాసేజ్ చాలా లెంతీగా ఉంటుంది, అదంతా చదవాలి కదా, అది చదవడానికి టైం ఉండదేమో అని ఇదే ఒకటి మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ప్యాసేజ్ చదివితేనే మార్క్స్ ఇస్తానని ఎక్కడ కూడా లేదు. ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయాలని ఎక్కడ కూడా లేదు. ముందు ప్యాసేజ్ చదవాలి, తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళాలని. అయితే మనకు 2 types ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి రీడింగ్ కాంప్రిహెన్షన్లో. స్ట్రాటజీ 1 ఏంటి అని అంటే, ఫస్ట్ రీడ్ ఆర్సీ, మొత్తం పారాగ్రాఫ్ అంతా చదివి సెకండ్ గో టు ద క్వశ్చన్స్. సెకండ్ స్ట్రాటజీ ఏంటి అని అంటే, ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్స్ దెన్ గో టు ద ఆర్సీ. మీకు ఇక్కడ టైం ఉన్నట్లయితే, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ టైమ్, దెన్ యూ కెన్ రీడ్ ద ఆర్సీ అండ్ దెన్ గో టు ద క్వశ్చన్స్. 150 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ టాస్క్. మీకు టైం ఉండదు, అఫ్ కోర్స్ వీ నో, టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది, చాలా కన్స్ట్రైన్ టైం అది. సో టైం ఉండదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా బ్యాంకింగ్ స్టూడెంట్స్ కానీ ఎస్ఎస్ స్టూడెంట్స్ కానీ ఫాలో అయ్యే లాజిక్ ఏంటి అని అంటే, ఫస్ట్ వాళ్ళు చదివేది క్వశ్చన్స్. మీకు ఇది కొత్తగా అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుండొచ్చు, బట్ ప్రాక్టీస్ టెస్ట్ ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా క్వశ్చన్స్లోకి వెళ్ళండి. ఎందుకు అనేది నేను ఇక్కడ చూపెడతాను, ఒకసారి చూడాలి మీరు. ఈ ప్యాసేజ్, ఫస్ట్ ప్యాసేజ్ ఏదైతుందో ఇది నియర్లీ ఒక 1 side ఆఫ్ ద పేజ్ అంతా ఉందన్నమాట, ఆల్మోస్ట్ 1 side ఆఫ్ ద పేజ్. ఇదంతా చదవాలి, అంతా గుర్తుపెట్టుకోవాలంటే మీకు చాలా అంటే చాలా కష్టం. అందుకని మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే, వీ గో టు ద కీవర్డ్స్. ఇది నా వైపు నుండి నేను ఇస్తున్న సజెషన్.
మీరు ఇదే ఫాలో అవ్వాలి అని నేను చెప్పట్లేదు. నేను ఇది చెప్పేది ఎవరైతే షార్ట్గా త్వరగా ఆన్సర్ చేయాలి, కష్టపడకుండా షార్ట్గా ఆన్సర్ చేయాలనుకున్న వాళ్ళకి చెప్తున్నాను. లేదు సార్ నేను నా చిన్నప్పుడు లాగానే రీడింగ్ కాంప్రిహెన్షన్ అంతా చదువుతాను, తర్వాత క్వశ్చన్కి వెళ్తానంటే అది మీ ఇష్టం. ఇట్ ఈస్ అప్ టు యూ. మీకు టైం ఉంటే అలా కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ చదివిన వెంటనే మనకి ఏ కీవర్డ్ పిక్ చేసుకోవాలి తెలియాలి. అయితే ముందుగా చాలామంది తెలియని విషయము, కీవర్డ్స్ ఏం పిక్ చేసుకోవాలో తెలియదు. గుర్తుపెట్టుకోండి, WH వర్డ్స్ని మనం కీవర్డ్స్గా తీసుకోకూడదు. నెంబర్స్, పర్సంటేజెస్, ప్రాపర్ నౌన్స్, నెంబర్స్, పర్సంటేజెస్, ప్రాపర్ నౌన్స్ ఇవన్నీ కూడా మనం కీవర్డ్స్గా తీసుకోవాలి. ఈ నెంబర్ చూసిన వెంటనే వాళ్ళ నెంబర్ ఎక్కడుందని వెతికితే మనకు ఆల్మోస్ట్ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసినట్లే. ప్రాపర్ నౌన్స్ అంటే ఏం లేదు, నేమ్స్ ఉంటాయి, ఎక్కువగా నేమ్స్ ఉంటాయి కొన్ని. ఆ సెంటెన్స్ మొత్తంలో క్వశ్చన్లో మనకు నేమ్ కనిపిస్తుంది, అది చూస్తే చాలు. అయితే దానికంటే ముందు ఒకసారి ప్యాసేజ్ ఫస్ట్ సెంటెన్స్ కానీ సెకండ్ సెంటెన్స్ కానీ చూస్తే ఆ ప్యాసేజ్ దేని గురించి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్యాసేజ్ ఇచ్చారు, ఇది గ్రూప్ 4 మనకు 2018లో ఇచ్చిన ప్యాసేజ్. దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని ఒకసారి చెప్తాను, కేర్ఫుల్గా వినండి. సెంటెన్స్ ఏమన్నాడంటే బిగినింగ్లో, ఇట్ షుడ్ బి రిమెంబర్డ్ దట్ ద నేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా లైక్ ఆల్ నేషనలిస్ట్ మూవ్మెంట్స్ వాజ్ ఎసెన్షియల్లీ బోర్గోయిస్ మూవ్మెంట్ అన్నాడు. బోర్గోయిస్ మూవ్మెంట్ అంటే ఏ బిగ్ మూవ్మెంట్ అని అర్థము. కంటిన్యూషన్లో మొత్తం మాట్లాడేది ఎవరి గురించి అంటే గాంధీ గారి గురించి. గాంధీ రిప్రజెంటెడ్ దట్ మూమెంట్. ఈ మూమెంట్ని గాంధీ గారు రిప్రజెంట్ చేశారు, ఏ విధంగా పీపుల్ని గ్యాదర్ చేశారు, అతని వల్ల పీపుల్ ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా దానిలో డిస్కస్ చేశారు. అది ముందు మనం గమనించాలి. అంటే డిస్కస్ చేసే టాపిక్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, గెస్ చేయగలిగినట్లయితే మనకి ఇంకా ఆన్సర్ ఈజీ అవుతుంది. మోర్ ఓవర్ మీకు అంతా కూడా మనకు పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఆన్సర్స్ క్విక్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇఫ్ యూ గో టు క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1లో ఏమన్నాడంటే, టు కన్సిడర్ ద నేషనలిస్ట్ మూమెంట్ ఆర్ టు క్రిటిసైజ్ ఇట్ యాజ్ అ వర్కింగ్ క్లాస్ మూమెంట్ వాజ్ రాంగ్ బికాస్ అని అన్నాడు. ఒకవేళ నేషనలిస్ట్ మూమెంట్ని క్రిటిసైజ్ చేయడము లేదా వర్కింగ్ క్లాస్ మూమెంట్ అని కన్సిడర్ చేయడం అనేది ఒక రాంగ్ అంట. దేనివల్ల రాంగ్, ఎందుకు రాంగ్ అనేది మనకు ప్యాసేజ్లో కనిపించాలి. అది ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం. ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్స్లో ఏమన్నాడంటే, ఒకటి మూమెంట్ రిప్రజెంటెడ్ బై గాంధీ రిప్రజెంట్ చేశారు కాబట్టి దాన్ని రాంగ్ అనాలన్నా. తర్వాత నెక్స్ట్ వన్ ఏమంటారంటే, ఇది హిస్టారికల్ మూమెంట్ కానీ కాబట్టి దాన్ని రాంగ్గా ట్రీట్ చేయాలంట. తర్వాత వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ ఉన్నారు, తర్వాత బోర్గోయిస్ మూమెంట్ అని కూడా అన్నారు. ఏ మూమెంట్ వల్ల అది క్రిటిసైజ్ చేయడానికి ఛాన్స్ లేదు అని అన్నారు. ఒకసారి మనం కేర్ఫుల్గా గమనించినట్లయితే, ఇఫ్ యూ గో టు ద అబోవ్ సెంటెన్స్ వెరీ కేర్ఫుల్లీ, ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఇక్కడ ఏమన్నారంటే, గాంధీ రిప్రజెంటెడ్ దట్ మూమెంట్ అండ్ ద ఇండియన్ మాసెస్ ఇన్ రిలేషన్ టు దట్ మూమెంట్ టు ఏ సుప్రీం డిగ్రీ అన్నారు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ గాంధీ హ్యాస్ రిప్రజెంటెడ్ దట్ మూమెంట్, కానీ అక్కడ ఎక్కువగా వచ్చింది ఎవరు అంటే ఇండియన్ మాసెస్ అంట. ఇండియన్ మాస్ అంటే ద పీపుల్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఎక్కువగా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ వచ్చారు కాబట్టి అక్కడ దాన్ని క్రిటిసైజ్ చేయడానికి ఛాన్స్ లేదు అని అన్నారు. సో ఇంకొకటి కంటిన్యూషన్ ఏమన్నాడంటే, హీ బికేమ్ వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ టు దట్ ఎక్స్టెంట్ అంట. అంటే గాంధీ గారిని చూసి అందరూ ఆ మూమెంట్లోకి జాయిన్ అయిపోయారు. అంటే గాంధీ ఈజ్ లైక్ ఎ సుప్రీం పర్సన్ దర్. సో అందువల్ల దాన్ని మనం క్రిటిసైజ్ చేయడానికి ఛాన్స్ లేదు అన్నారు. ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్దాం. ఆప్షన్స్లోకి వెళ్తే, మూమెంట్ రిప్రజెంటెడ్ బై గాంధీ గారు రిప్రజెంట్ చేశారే కాబట్టి క్రిటిసైజ్ చేద్దాం. తర్వాత హిస్టారికల్ మూమెంట్ కానీ బోర్గోయిస్ మూమెంట్ కానీ రీజన్ చెప్పలేదు. తర్వాత సి దగ్గరికి వద్దాం. సిలో ఏమన్నాడంటే, వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ కాబట్టి, సో టు కన్సిడర్ ద నేషనల్ మూమెంట్ ఆర్ టు క్రిటిసైజ్ ఇట్ యాజ్ అ వర్కింగ్ క్లాస్ మూమెంట్ వాజ్ రాంగ్ బికాస్ దాంట్లో జస్ట్ వర్కింగ్ క్లాస్ పీపుల్ మాత్రమే లేరు, వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ అంటే నార్మల్ పీపుల్ కూడా దాంట్లో ఉన్నారు అని అనేది ఇక్కడ అర్థం. సో వీ షుడ్ గో విత్ ఓన్లీ ద సి ఆన్సర్ హియర్. లుక్ ఎట్ దట్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్, go to 98. Gandhi played a revolutionary role in India because he could. ఎందుకు రెవల్యూషనరీ రోల్ ప్లే చేశాడు అని అంటున్నారు. ఇక్కడ గమనించాలి, మీకు ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చాను, అది ఓన్లీ గెస్సింగ్ కోసం. నెక్స్ట్ ప్యాసేజ్లో ఆన్సర్స్ ఇవ్వట్లేదు, ఓకేనా, అది గమనించాలి ముందు. సో గాంధీ ప్లేడ్ ఏ రెవల్యూషనరీ రోల్ ప్లే చేశాడంట ఇన్ ఇండియా బికాస్ హీ కుడ్ లీడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తాడు కాబట్టి రెవల్యూషనరీ రోల్ అయిందా, లేదా ప్రీచ్ మొరాలిటీ అంటే కైండ్నెస్ అంతా ప్రీచ్ చేస్తాడు కాబట్టి అతను రెవల్యూషనరీ రోల్. రీచ్ ద హార్ట్ ఆఫ్ ఇండియన్స్, ప్రతి ఒక్క హార్ట్ ఆఫ్ ఇండియన్కి అతను రీచ్ అవుతాడు కాబట్టి రెవల్యూషనరీ రోల్. సీ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద క్లాసెస్, కాన్ఫ్లిక్ట్ అంటే ఫైట్స్ ఆఫ్ ద క్లాసెస్ చూస్తాడు కాబట్టి రెవల్యూషనరీనా. గాంధీ గారిని ఎందుకు ఇక్కడ రెవల్యూషనరీ రోల్ ప్లే చేశారు అని అంటున్నారు అనేది మనకి ఇక్కడ కేర్ఫుల్గా చూడాల్సిన సెంటెన్స్. ఈ సెంటెన్స్ని మనం ఒకసారి సెకండ్ బ్లాంక్లోకి వద్దాము. సెకండ్ పారాగ్రాఫ్లో ఏమన్నాడంటే, ఇక్కడ
గాంధీ హ్యాస్ ప్లేడ్ ఏ రెవల్యూషనరీ రోల్. దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే కీవర్డ్ పికింగ్ అని అంటాం. ఈ కీవర్డ్ మీకు పట్టుకుంటే ఆన్సర్ వస్తుంది. ఎందుకు రెవల్యూషనరీ రోల్ ప్లే చేశాడంటే ఆఫ్ గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ బికాస్ హీ న్యూ హౌ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ కండిషన్స్ అండ్ కుడ్ రీచ్ ద హార్ట్ ఆఫ్ ద మాసెస్ అంట. మాసెస్ అంటే ఈవెన్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద పీపుల్ కూడా ప్రతి ఒక్కరికి అతను రీచ్ అవ్వగలరు, ప్రతి ఒక్కరు అతని వాయిస్ని వింటారు. కాబట్టి హీ ప్లేడ్ అ రెవల్యూషనరీ రోల్ అంటున్నాం. సో 4 ఆప్షన్స్లో ఉన్న కరెక్ట్ ఏంటంటే హీ కుడ్ రీచ్ ద హార్ట్ ఆఫ్ ఇండియన్స్. గుర్తుపెట్టుకోవాలి, పైన ఉన్న ప్యాసేజ్లో హార్ట్ ఆఫ్ ఇండియన్స్ దగ్గర అక్కడ ఏమన్నాడంటే హార్ట్ ఆఫ్ ద మ్యాసెస్ అన్నాడు. మ్యాసెస్ అంటే ఏం లేదు, అక్కడ పీపుల్ అని అర్థం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్, లెట్ us go to క్వశ్చన్ నెంబర్ 98. 98 అయిపోయింది. లెట్ us move to 99. Groups with advanced ideology functioned in the air as they did not fit with. ఇక్కడ మనకు మల్టిపుల్ కీవర్డ్స్ ఉన్నాయి. ఒకటి గ్రూప్స్, ఇంకొకటి అడ్వాన్స్డ్ ఐడియాలజీ, ఇంకోటి ఫంక్షన్. వీటిలో మూడిట్లో ఏదైనా సరే మనం ఇక్కడ కీవర్డ్గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్రూప్స్ విత్ అడ్వాన్స్డ్ ఐడియాలజీ, నాట్ జస్ట్ ఐడియాలజీ, అడ్వాన్స్ ఐడియాలజీ ఉన్న గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దే ఫంక్షన్డ్ ఇన్ ద ఎయిర్ యాజ్ దే డిడ్ నాట్ ఫిట్ ఇన్ విత్ డాష్. ఓకేనా. వీళ్ళు అడ్వాన్స్డ్ ఐడియాలతో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచించారు, నార్మల్ మ్యాసెస్ లాగా ఆలోచించలేదంట. ఎందుకు అనేది మనం ఇక్కడ అడ్వాన్స్డ్ ఐడియాలజీకి సంబంధించిన ఒక కీవర్డ్ ఎక్కడ ఉందో పిక్ చేద్దాం. ఓకేనా. లెట్ us ట్రై. ఆ కీవర్డ్ ఒకసారి గమనించాలి. ఆ కీవర్డ్ పిక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. యా, ఒకసారి అదే సెంటెన్స్లో మనం గమనిస్తే, వైల్ గ్రూప్స్ విత్ ఏ మోర్ అడ్వాన్స్డ్ ఐడియాలజీ ఫంక్షన్డ్ లార్జ్లీ ఇన్ ద ఎయిర్ బికాస్ దే డిడ్ నాట్ ఫిట్ విత్ దోస్ కండిషన్స్ అండ్ కుడ్ దేర్ ఫోర్ నాట్ ఎవోక్ ఎనీ సబ్స్టెన్షియల్ రెస్పాన్స్ ఫ్రమ్ ద మ్యాసెస్. వాళ్ళు నార్మల్ పీపుల్ లాగా ఫిట్ అవ్వలేకపోయారు, వాళ్ళలోకి సెట్ అవ్వలేకపోయారు. అందుకే నార్మల్ పీపుల్ మాత్రమే ఎక్కువ ఉన్నారు, అడ్వాన్స్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఎక్కువగా సెట్ అవ్వలేకపోయారు. దీనివల్ల గాంధీయన్ ఐడియాలజీ వల్ల అయితే కాదు, ఆబ్జెక్ట్ అనేది ఎవరు పెట్టలేదు అక్కడ. ఆబ్జెక్ట్ అంటే ఒక గోల్ లాగా. క్లాస్ కాన్షియస్నెస్ అనే వర్డ్ మనం ఎక్కడ చూడలేదు. ఓన్లీ మనం ఇక్కడ ఏం చూడొచ్చు అంటే డిఫరెన్సెస్ అమాంగ్ మ్యాసెస్. వాళ్ళు ఒకలాగా ఐడియాలజీ ఉంది, మ్యాసెస్ది అంటే నార్మల్ పీపుల్ ఐడియాలజీ వేరేలాగా ఉంది. సో అందుకని మన ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. తర్వాత నెక్స్ట్ 100కి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఆఫ్ ద గివెన్ ప్యాసేజ్. అయితే వీటిని మనం ఏమంటామంటే ఇంప్లిసిట్ క్వశ్చన్స్ అంటాం. ఇంప్లిసిట్ అంటే ఏం లేదు, ఇండైరెక్ట్ క్వశ్చన్స్. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అంటే మీకు అడిగిన క్వశ్చన్కి యాస్టీస్గా పైన ఉన్న ఆన్సర్స్ లాగా యాస్టీస్ ఆన్సర్ ఉండదు. ప్యాసేజ్ చూసి దాన్ని మనం అర్థం చేసుకొని దాని నుండి ఆన్సర్ని మనం పిక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం గమనిస్తే, ఇట్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సపోర్ట్ టు ద వర్కింగ్ క్లాస్ మూమెంట్. ఈ నేషనల్ మూమెంట్ అనేది ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ ద ఫైట్ ఆఫ్ ఆల్ ద కంట్రీ అండ్ ఇది ఓన్లీ వర్కింగ్ క్లాస్ సపోర్ట్ మూమెంట్ కాదు. దిస్ ఈస్ ఫర్ ద ఫ్రీడమ్. ఓకే. నెక్స్ట్ ప్యాసేజ్ ఈజ్ ఎ క్రిటిక్ ఆఫ్ గాంధీస్ రోల్. క్రిటిక్ ఆఫ్ గాంధీస్ రోల్ అంటే బేసిక్గా ఆపోజింగ్ ద గాంధీస్ రోల్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ గాంధీస్ రోల్ ఎవరు ఆపోజ్ చేయట్లేదు, సపోర్టే చేస్తున్నారు. నెక్స్ట్ వన్ ప్యాసేజ్ హేల్స్ అన్నారు. హేల్స్ అంటే టు అప్రిషియేట్ లేదా టు సపోర్ట్ అని అర్థము. ఇంతకుముందు చెప్పాను సపోర్ట్ చేస్తున్నారు అన్నాను. సో సి సెన్సిబుల్గా ఉండే ఛాన్స్ ఉన్నాయి. ద ఆథర్ ఈజ్ న్యూట్రల్. సి ఆపోజ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, దాన్నే మనం ఏమంటాం అంటే న్యూట్రల్ అంటాం. న్యూట్రల్ కాదండి. మనం ఒకసారి ప్యాసేజ్ కేర్ఫుల్గా గమనిస్తే గాంధీ యొక్క రోల్ ఏంటి ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ మూమెంట్లో అనే దాని గురించి మొత్తం మాట్లాడారు. దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే హీలింగ్, అతని యొక్క ఇంపార్టెన్స్ని మాట్లాడడం. ఠీక్. సో యువర్ ఆన్సర్ కమ్స్ విత్ ఓన్లీ థర్డ్ వన్ కమ్స్ విత్ సి. తర్వాత ద చేంజ్ దట్ గాంధీయన్ మూమెంట్ బ్రాట్ అమాంగ్ ద ఇండియన్ మాసెస్ వాజ్. ఏం చేంజ్ తీసుకొచ్చారు గాంధీయన్ మూమెంట్ వల్ల జరిగిన చేంజ్ ఏంటి? ఆప్షన్ చూడండి, సైకలాజికల్, ఫిజికల్, కల్చరల్, టెక్నాలజికల్. ఏ చేంజ్ జరిగింది? ఖచ్చితంగా మనకు ఒక వర్డ్ మాత్రమే ఇక్కడ ఉంది కాబట్టి పైన కూడా వర్డే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మన ఆన్సర్స్. ఒకసారి చూద్దాము. లెట్ us look at the passage given. What are the changes that happened? Let us look at. కీవర్డ్ మీకు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అక్కడ ఆగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, దట్ వాజ్ అన్ అమేజింగ్ సైకలాజికల్ చేంజ్ అన్నారు. ఇక్కడ చూడండి, గాంధీ మేడ్ పీపుల్ టు థింక్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్. ప్రతి ఒక్కరిని ఆలోచించేటట్టు చేశాడు. అండ్ ఎవ్రీ విలేజ్ అండ్ ఎవ్రీ బజార్ హమ్డ్ విత్ ఆర్గ్యుమెంట్. అంటే ప్రతి ఒక్కరు అదే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. ఆర్గ్యుమెంట్ అండ్ డిబేట్ ఆన్ ద న్యూ ఐడియాస్ అండ్ హోప్స్ దట్ ఫిల్డ్ పీపుల్.
సో దట్ వాజ్ అన్ అమేజింగ్ సైకలాజికల్ చేంజ్. గాంధీ గారు ఈ విధంగా ప్రతి ఒక్క ఇష్యూ గురించి మాట్లాడడం వల్ల అక్కడ ఒక చేంజ్ వచ్చింది అంట. ఓకేనా? సో ప్రజల్లో ఒక సైకలాజికల్ చేంజ్ క్రియేట్ అయింది, ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సో ఆన్సర్ ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఓన్లీ సైకలాజికల్. ఇక్కడ మీకు సింపుల్గా ఉంటుందని ఆన్సర్ ఇక్కడ ప్రతి పైన దాంట్లో ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం స్టెప్ 1, ఫస్ట్ గో టు ద క్వశ్చన్స్. మన ఛానల్ చూసే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ గో టు ద క్వశ్చన్స్. ఆల్వేస్ క్వశ్చన్స్కి వెళ్ళి క్వశ్చన్ నుండి మనకు పిక్ చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఒక కీవర్డ్ని పిక్ చేయాలి. ఆ కీవర్డ్ని మనం ఏం చేయాలి, ప్యాసేజ్లో అప్లై చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల క్వశ్చన్ నుండి కీవర్డ్కి వెళ్ళిపోతాము, కీవర్డ్ నుండి ప్యాసేజ్కి వెళ్ళిపోతాము. ఇది షార్ట్ కట్. లేదు ఫస్ట్ ప్యాసేజ్కి వెళ్ళారనుకుందాం, మీరు ప్యాసేజ్ చదవడానికి పైన ప్యాసేజ్ చదవడానికి మీకు నియర్లీ 10 to 15 minutes టైం పడుతుంది. ఓకేనా? తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ చదువుతారు. క్వశ్చన్ చదివి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ ప్యాసేజ్ దగ్గరికి వెళ్తారు. అంటే ప్యాసేజ్ని మీరు చదివేది 2 times. అంటే మనం ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అయితే 2 times మనం చదవాల్సి వస్తుంది. డోంట్ యూజ్ దట్. ఇది నా సజెషన్. ఓకే, సో లెట్ us లుక్ ఎట్ ద సెకండ్ ప్యాసేజ్. ఇక్కడ నుండి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ చూడండి ఒకసారి. మీకు ముందు ఒక మాట చెప్పాను, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ఫస్ట్ సెంటెన్స్. చదివి అది దేని గురించి ఉందో కేర్ఫుల్గా గమనించాలి ముందు, లేదంటే మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలని ఆన్సర్ అర్థం కాదు. ఇక్కడ చూడండి, అన్వెయిలింగ్ ఏ మినీ బడ్జెట్ ఆఫ్ సార్ట్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్, ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ హ్యాస్ అనౌన్స్డ్ ఎ రిడక్షన్ ఇన్ ద ట్యాక్స్ రేట్స్ ఫర్ ఓవర్ 85 గూడ్స్. రిడక్షన్ ఇచ్చిందంట మధ్యలో, ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో 85 గూడ్స్కి జిఎస్టీ తగ్గించారు, ట్యాక్స్ తగ్గించారని చెప్తున్నారు. అంటే మనం కంప్లీట్గా మాట్లాడే దేని గురించి ఇక్కడ, జిఎస్టీ గురించి. అంటే మన క్వశ్చన్స్ కూడా దేని గురించి ఉండబోతున్నాయి, జిఎస్టీ గురించి. ఇది చాలా సింపుల్గా చేసే ఒక ప్యాసేజ్. ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గూడ్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. 85 గూడ్స్ ఏమో ఎగ్జామ్ చేశారు కదా, సో వాటిల్లో కింది వాటిలో ఏది అంటున్నారు, కార్పెట్స్, సిమెంట్, ఆల్ రాకీస్ విత్ ప్రెషియస్ స్టోన్స్, శానిటరీ నాప్కిన్స్. ఈ 4 ఏంటి మన ఆన్సర్ చూద్దాం ఒకసారి. పైన ప్యాసేజ్కి వెళ్ళిపోదాం. పైన ప్యాసేజ్ ఒకసారి చూడండి. The applicable indirect tax rates on consumer durables such as ఏంటి, television sets, washing machines, refrigerators along with a dozen other products have been slashed అంట. స్లాష్ అంటే తగ్గించబడింది. ఎంత, 28 to 18% అని. మళ్ళీ ఇంకోటి ఏమన్నారంటే ట్యాక్స్ రేట్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ హ్యాస్ బీన్ రిడ్యూస్డ్ ఫ్రమ్ 28 to 12%. నెక్స్ట్ ఇంకోటి ఏమన్నానంటే కంపెన్సేషన్ సెస్ levied on them dropped. This levies just about 35 products including tobacco, automobiles, cement, ఇక్కడ సిమెంట్ కూడా ఉంది, in the high tax slab of GST structure. తర్వాత రాకీస్ without semi precious stones as well as sanitary napkins that attracted 12% of GST have been exempted from the tax altogether. అంటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటి సిమెంట్ అన్నాడు, ఇంకోటి శానిటరీ నాప్కిన్స్ అన్నాడు, ఇంకోటి రాకీస్ అని కూడా అన్నాడు. యాక్చువల్లీ వి షుడ్ గో విత్ సిమెంట్ ఇక్కడ యూజ్ చేయొచ్చు, శానిటరీ నాప్కిన్ యూజ్ చేయొచ్చు, ఆల్ రాకీస్ విత్ ప్రెషియస్ స్టోన్స్ కూడా యూజ్ చేయొచ్చు. అన్ని సెన్సిబుల్గానే ఉన్నాయి. కార్పెట్స్ ఒకటి మనకు కనిపించలేదు అనుకుంటా, అంతే కదా. రిమైనింగ్ అన్ని తగ్గించాడని చెప్పాడు. సో యాక్చువల్లీ ఇక్కడ మన ఆన్సర్ అనేది ఆల్ ఆఫ్ ద అబోవ్ ఉండాలి. అక్కడ మనకు ఆప్షన్ అనేది ఇవ్వలేదు. కార్పెట్స్ ఎక్కడైనా ఉంటే ఆల్ ఆఫ్ ద అబోవ్ తీసుకోవచ్చు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బట్ వీ డోంట్ సీ ఎనీ కార్పెట్ వర్డ్. సో డైరెక్ట్గా మనకి ఇక్కడ వర్డ్స్ కనిపించాయి, రాకీస్ వితౌట్ సెమీ ప్రెషియస్ స్టోన్స్ అంట. కాకపోతే కింద ఏముంది, విత్ ప్రెషియస్ స్టోన్స్ అన్నాడు. సో ఇది ఒక కేర్ఫుల్ వర్డ్ అండి. ఇక్కడ చూడండి, పైనేమో రాకీస్ వితౌట్ ప్రెషియస్ స్టోన్స్ ఉంటే మనకు అక్కడ ట్యాక్స్ తగ్గదు, లేకుండా ఉంటే ట్యాక్స్ తగ్గుతుంది. సో ట్యాక్స్ ఎగ్జామ్ చేసింది వితౌట్ ప్రెషియస్ స్టోన్స్ ఆఫ్ రాకీస్కి, విత్ కాదు, అది తీసేయండి. సిమెంట్ ఒకటి, శానిటరీ నాప్కిన్స్ ఒకటి, ఇవి రెండు చెక్ చేస్తే మేబీ మనకు ఆన్సర్ కన్క్లూడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి దిస్ లీవ్స్ జస్ట్ అబౌట్ 35 products ఇంక్లూడింగ్ టొబాకో, ఆటోమొబైల్స్ అండ్ సిమెంట్ కూడా తగ్గించాడని చెప్పాడు. కంటిన్యూషన్ యాజ్ వెల్ యాజ్ శానిటరీ నాప్కిన్స్ దట్ అట్రాక్టెడ్ 12% GST అన్నాడు. స్టిల్ ఇక్కడ రెండు ఆప్షన్స్ డైరెక్ట్ కనిపిస్తున్నాయి మనకు, సిమెంట్ అండ్ శానిటరీ నాప్కిన్స్. ఎయిదర్ ఆఫ్ దిస్ కెన్ బి యువర్ ఆన్సర్. మేబీ ఆ టైంలో దీనికి ఎక్స్ట్రా మార్క్ ఇచ్చాడేమో, మనకి ఐడియా లేదు. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. వాట్ మేక్స్ ఫర్దర్ రేషనలైజేషన్ ఆఫ్ జిఎస్టీ సిస్టమ్ డిఫికల్ట్. ఇక్కడ పైన మీకు డైరెక్ట్గా డిఫికల్ట్ అని ఒక వర్డ్ కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద. ఒక చూడండి, వెరీ సింపుల్. ఫర్ ఏ ట్రిక్కీ ట్యాక్స్ దట్ ఈస్ స్టిల్ ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, డిస్ట్రస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సెంటర్ అండ్ స్టేట్ మధ్య డిస్ట్రస్ట్ ఉండడం వల్ల దిస్ వుడ్ బ్రింగ్ రేషనలైజేషన్ డిఫికల్ట్ అని అన్నారు. ఇక్కడ జిఎస్టీ సిస్టంలో
ఇలాంటి కొన్ని రేషనలైజేషన్ సిస్టమ్ వస్తుంది అని చెప్పారు. దేనివల్ల? ద డిస్ట్రస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్కి సెంటర్కి మధ్య పొంతన లేకపోవడం వల్ల అన్నారు. సో కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఏం ఆప్షన్ తీసుకోవచ్చు? ల్యాక్ ఆఫ్ కాంప్లైన్స్, డిస్ట్రస్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. డైరెక్ట్ ఆన్సర్ ఇంకా ఇది, అక్కడ ఆలోచించాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా మనకు కనిపిస్తుంది స్క్రీన్లోనే. తర్వాత వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ స్టార్టింగ్ న్యూ జిఎస్టీ రేట్స్ ఫ్రమ్ July 27th? ఎప్పుడైతే మీకు నెంబర్ కానీ పర్సంటేజ్ కనిపించిందో మీరు ఇంకా దాన్ని వదలొద్దు. నెంబర్స్ కానీ పర్సంటేజ్ కానీ ఇలాంటి అబ్రివేషన్స్ కూడా, కాకపోతే మనకు ప్యాసేజ్లో జిఎస్టీ అనే అబ్రివేషన్ చాలాసార్లు వచ్చే అవకాశం ఉంది. July 27th అని కనిపించగానే అక్కడికి వెళ్ళిపోండి వెంటనే మీరు, ఓకేనా? సో ఇక్కడ ఏమన్నారంటే వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ స్టార్టింగ్ న్యూ జిఎస్టీ అంట. స్టార్ట్ చేయడం వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి అన్నారు. July 27th స్టార్ట్ చేశారంట, అదేంటో చూద్దాం. ఇక్కడ చూడండి, July 27th కనిపిస్తుంది. సిన్స్ ద న్యూ రేట్స్ ఆర్ టు టిక్ ఫ్రమ్ July 27, కంపెనీస్ మే నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు రీవర్క్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ అండ్ రీప్లేస్ ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఇన్వెంటరీ. కంపెనీస్కి చాలా తక్కువ టైం ఉంది, వాటి ప్రైస్ సిస్టమ్ అంతా చేంజ్ చేయాలి కదా, జిఎస్టీ చేంజ్ అయితే ప్రైస్ చేంజ్ అవుతుంది. సో వాటికి చాలా తక్కువ టైం ఉంది, అదే దానివల్ల ప్రాబ్లం అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, కంపెనీస్ మే నాట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు రీవర్క్ ప్రైజింగ్ స్ట్రాటజీస్. ఫస్ట్ వన్ తీసుకోవచ్చు కదా, ఫస్ట్లోనే ఉంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఇక్కడ ఎలాంటి లేదు, 1 and 2, 2 and 3 అట్లా, కాబట్టి సో 1 కెన్ బి అవర్ ఆన్సర్. డైరెక్ట్గా ఇక్కడ ఒక కీవర్డ్ దొరికింది, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. తర్వాత 105 చూడండి. The Goods and Services Tax Council has announced a reduction in the tax rates for over dash goods. How many number of goods? I think beginning లో చదివాం కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ గూడ్స్కి ట్యాక్స్ తగ్గించారు మనం బిగినింగ్లో చూసాం, ప్యాసేజ్ బిగినింగ్లోనే. ఇక్కడ చూడండి 85 నెంబర్ ఆఫ్ గూడ్స్కి ట్యాక్స్ తగ్గిపోయింది, ఓకేనా? ఇది డైరెక్ట్ ఆన్సర్. నెంబర్ దొరికితే ఇంకా మీకు అక్కడ వదిలేసేది అనమాట. అబ్సల్యూట్లీ అవర్ ఆన్సర్ ఈజ్ 85. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు త్వరగా ఆన్సర్ చేయండి. థియరాటికల్ బేస్గా ఇలా 104లో థియరీ బేస్డ్ అది. సో ఇది కూడా కాదు, ఇంకా 104, 103కి వెళ్తే ఇంకా అది చాలా థియరీ అనమాట. డైరెక్ట్గా కాంటెక్స్ట్ చూసుకోవాలి. ఇక్కడ అంటే నెంబర్ ఉంది కాబట్టి పర్లేదు. సో నెంబర్ బేస్డ్గా ఇలా పర్సంటేజ్ బేస్డ్గా వస్తే క్వశ్చన్స్ అసలు వదిలేదు. ద ట్యాక్స్ రేట్ ఆన్ ఎన్వైరన్మెంటల్లీ ఫ్రెండ్లీ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ హ్యాస్ బీన్ రెడ్యూస్ టు. దేని మీద గురించి మనం మాట్లాడుతున్నాం? ఎన్వైరన్మెంటల్లీ ఫ్రెండ్లీ ఫ్యూయల్ సెల్ వెహికల్స్కి ఎంత ట్యాక్స్ రేట్ తగ్గించారు, ఎంత పర్సెంట్ తగ్గించారు, తగ్గించిన పర్సెంటేజ్ అంతా పైన ఫస్ట్ పారాగ్రాఫ్ని ఇచ్చారు, మనం గమనించారా? ఇక్కడ చూడండి, ద ట్యాక్స్ రేట్ ఆన్ ఎన్వైరన్మెంటల్లీ ఫ్రెండ్లీ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 28 to 12%. 28 నుండి 12కి తగ్గించేశారు, అంటే తగ్గిందే పర్సంటేజ్ తీసుకోవాలి ఇక్కడ కదా. సో హ్యాడ్ బీన్ రెడ్యూస్ టు ఎంతకి తగ్గించారంటే ఇక్కడ 12%కి. ఎక్కడ నుండి? 28 నుండి 12కి. సో ఆన్సర్ ఇక్కడ రావాల్సింది 4th one. సో 105, 106 అనేవి చాలా ఈజీ క్వశ్చన్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగానే నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం సాల్వ్ చేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ సెట్ చూడండి, ఇక్కడ 10 క్వశ్చన్స్ అయిపోయాయి, లాస్ట్ 5 క్వశ్చన్స్ ఇవి. సో ఈ లోపల మీకు అర్థం కావాలి ఎలాంటి కీస్ని మనం తీసుకోవాలి అని. లేదు నేను బిగినింగ్ నుండి ఫస్ట్ ప్యాసేజ్ చదువుతాను సార్ అంటే ఇంకా చూడండి ఎంత ప్యాసేజ్ ఉందో, ఇదంతా చదివితే మీకు టైం ఉండదు. ప్లీజ్ డోంట్ మేక్ దట్ మిస్టేక్. ట్రెడిషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా చేసే తప్పు ఇది. ఓకే, సో డోంట్ డూ దట్. సో ప్యాసేజ్ ఇక్కడ బిగినింగ్లో ఫస్ట్ లైన్ అయితే చదవమని చెప్పాను కదా, ఫస్ట్ లైన్ చదవండి. ఏముంది ఇక్కడ? ద వరల్డ్ ఈజ్ నౌ వార్మర్ దెన్ ఎట్ ఆల్మోస్ట్ ఎనీ టైమ్ సిన్స్ ద ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఐస్ ఏజ్. వరల్డ్ అనేది చాలా వామ్గా ఉందన్నమాట, లాస్ట్ ఐస్ ఏజ్ నుండి ఇంకా చాలా వేడిగా తయారవుతుంది అన్నాడు. అంటే వీఆర్ స్పీకింగ్ అబౌట్ గ్లోబల్ వార్మింగ్. ఎర్త్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, అట్మాస్ఫియర్ మీద టెంపరేచర్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి మనకు కనిపిస్తుంది. దాన్నే మనం వార్మర్ అంటాం కదా. కంటిన్యూషన్ చూడండి. ఇన్ 100 years, లాస్ట్ 100 yearsలో, ఇది ఒక కీవర్డ్ ఇక్కడ. వాట్ ఈస్ ద క్లైమేట్ ఇన్ యావరేజ్ టెంపరేచర్? యావరేజ్ టెంపరేచర్ ఒక కీవర్డ్గా తీసుకోవచ్చు, బట్ 100 అనేది కీవర్డ్. పైన మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, 100 years. It's taken or it has taken 100 years for the average temperature to change by how much degrees is that? 1.3 degrees. This is the change happened. 100 yearsలో జరిగిన చేంజ్ ఏంటి అని అంటే 1.3 degrees టెంపరేచర్ పెరిగింది. క్లియర్, వెరీ ఈజీ. వర్డ్ లెటర్ మీరు కీవర్డ్ పట్టుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత వెన్ డిడ్ ద హోలోసిన్ బిగిన్? హోలోసిన్ ఎప్పుడు బిగిన్ అయింది? ఇక్కడ కీవర్డ్ ఏంటి? హోలోసిన్. బిగిన్ అనేది నార్మల్ వర్డ్, వెన్ అనేది నార్మల్ వర్డ్, డిడ్ కూడా, దా కూడా, ఇవన్నీ నార్మల్ వర్డ్స్. కీవర్డ్ ఏదైతుందంటే ఒక నౌన్ అనమాట, స్పెషల్ వర్డ్ మనం కీవర్డ్ అని అంటాం. హాలోసిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. ఇక్కడ టైం అయితే లేదు మనకు, డైరెక్ట్ నెంబర్స్ ఏం లేదు. సో మనం ఓన్లీ కాంటెక్స్ట్లో చూడాలి. ఓకేనా, కాంటెక్స్ట్లో చూద్దాం ఎక్కడ ఉందని.
వెర్ ఇస్ ఇట్? హాలోసిన్. ఎక్కడైనా మీకు కీవర్డ్ కల్పిస్తే హాలోసిన్ వెంటనే అక్కడ ఆగిపోవాలి. చూడండి, హాలోసిన్ దట్ బిగన్ ఆఫ్టర్ ద లాస్ట్ మేజర్ ఐస్ ఏజ్. మేజర్ ఐస్ ఏజ్ అప్పుడు ఈ హాలోసిన్ అనేది స్టార్ట్ అయిందనమాట. దాని తర్వాత అంట. ఓకే, బిగన్ ఆఫ్టర్ అని అన్నాడు, బిఫోర్ కాదు ఆఫ్టర్. ఆ రెండిట్లో డిఫరెన్స్ ఉన్నా కూడా చాలా కేర్ఫుల్. బిఫోర్ అన్నాడు నాట్ పాసిబుల్, బిఫోర్ అన్నాడు నాట్ పాసిబుల్. బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆఫ్టర్ మేజర్ ఐస్ ఏజ్. ఆఫ్టర్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, మేజర్ ఐస్ ఏజ్ రెండిట్లో కామన్, బట్ బిఫోర్ ఆఫ్టర్ అనేది మీనింగ్ చేంజ్ చేస్తుంది డ్రాస్టికల్గా. సో ఆ డిఫరెన్స్ చేంజ్ అయినా కూడా ఆన్సర్ రాంగే, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బిఫోర్ అంటే బిఫోర్ రావాలి, ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ రావాలి. సో ఆఫ్టర్ ఉంది కాబట్టి ఆఫ్టర్ ఈజ్ ఆన్సర్. తర్వాత అడిషనల్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ డ్యూ టు. నార్మల్గా కొన్ని రీజన్స్ వల్ల టెంపరేచర్ చేంజ్ అవుతుంది, అది మాత్రం కాకుండా అడిషనల్ ఇంక్రీజ్ కూడా జరుగుతుందంట. అది దేని వల్ల అని అడుగుతున్నారు. ఆప్షన్ చూడండి, హైడ్రోజన్ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్, ఫాసిల్ ఫ్యూయల్స్, ఐస్ ఏజ్. దేనివల్ల అడిషనల్ జరుగుతుంది చెప్తారా? మనం ప్యాసేజ్ చూడాలి ఎక్కడ ఉందో అని. కాంటెక్స్ట్ అడిషనల్ అనే వర్డ్ పట్టుకున్నా మీకు ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్లో చూడండి, బై ద ఎండ్ ఆఫ్ ద సెంచరీ క్లైమేట్ వార్మింగ్ మోడల్స్ ప్రెడిక్ట్ అన్ అడిషనల్ ఇంక్రీజ్ ఆఫ్ 2 to 11.5 degrees due to carbon largely అన్నాడు ఇక్కడ. డ్యూ లార్జ్లీ టు కార్బన్ ఎమిషన్స్ అని అన్నాడు. కార్బన్ ఎమిషన్ వల్ల ఈ అడిషనల్ ఇంక్రీజ్ అనేది అవ్వచ్చు అంటున్నాడు. ఆప్షన్స్లో అది ఉందా ఒకసారి చూడండి. హైడ్రోజన్ ఎమిషన్స్ కాదు, కార్బన్ ఎమిషన్ వల్ల ఈ అడిషనల్ ఇంక్రీజ్ లాస్ట్లో ఉంది, అది గమనించలేదు మనం. బిగినింగ్ నుండి అలా స్కాన్ చేసుకుంటూ వస్తే లాస్ట్లో దొరికింది. బట్ టైం సేవ్ అవుతుంది, మీరు ప్యాసివ్ మొత్తం చాలాసిన అవసరం లేదు. ఓకే, సో వాట్ వాస్ ద డేటా ఫర్ ద రీసెర్చ్ స్టడీ బేస్డ్ ఆన్? రీసెర్చ్ స్టడీ ఒకటి జరిగింది, ఆ డేటా గురించి మాట్లాడుతున్నారు. అది దేని గురించి అని అడుగుతున్నారు ఇక్కడ. అది ఎక్కడ జరిగిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, దేర్ డేటా ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. కంప్లైడ్ స్టడీయింగ్ సచ్ యాజ్ ఐస్ కోర్స్, ఫాసిల్స్, ఓషన్ సెడిమెంట్స్. ఇవన్నీ చదివి వాళ్ళు చెప్పారు టెంపరేచర్ ఎప్పుడు ఎలా ఉంది అనేది, అవన్నీ చదివి చెప్పారు. ఒకసారి ఇక్కడ చూడండి, గ్లోబల్ వే ఆఫ్ ఎర్త్స్ టెంపరేచర్, మొత్తం టెంపరేచర్ చూసి చెప్పలేదు వాళ్ళు. రికార్డ్స్ ఆఫ్ టెంపరేచర్ నార్థన్ హెమిస్ఫియర్లో కాదు. అనాలిసిస్ ఆఫ్ ఐస్ కోర్స్, ఫాసిల్స్, ఓషన్ సెడిమెంట్స్, ఇవన్నీ చూసి ఆ రీసెర్చ్ అనేది వాళ్ళు ఫైనలైజ్ చేశారు. ఓకే, సో వీటి నుండి రీసెర్చ్ తీసుకున్నారు అన్నమాట. నెక్స్ట్, ద ఎర్త్ టెంపరేచర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ క్విక్లీ సిన్స్. ఎప్పటి నుండి పెరిగింది? ఒక నెంబర్ ఉంది చూడండి ఇక్కడ, 1500 years అని. ముందుగా చెక్ చేసుకోండి, నెంబర్ ఉంటే మాత్రం అది చెక్ చేసుకోవాలి మనం. 1500 years అని ఎక్కడ ఉంది గమనిస్తున్నారు ఎక్కడైనా? వెరీ జస్ట్ యా, ఇట్ లుక్డ్ or much longer than previous years which went back to 1500 years. అది రెలవెంట్ కాదు, 15 years అనేది వేరే దానికి ఇచ్చాడు. తర్వాత సిన్స్ ద హోలోసిన్, సిన్స్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సిన్స్ ద నార్థన్ హెమిస్ఫియర్. దేని వల్ల ఎక్కువగా పెరిగిందంట టెంపరేచర్? ఎప్పటి నుండి ఎక్కువగా పెరిగింది? సరే ఇక్కడ చూడండి సెంటెన్స్, ర్యాపిడ్లీ గ్రోన్ అన్నాడు. ద రిజల్ట్ ఆఫ్ రేజింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ దట్ హ్యావ్ ర్యాపిడ్లీ గ్రోన్ సిన్స్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగాన్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగిన్ అయిన దగ్గర నుండి ఇంకా కార్బన్ ఎమిషన్ ఇంకా ఎక్కువైపోయిందంట. సో ఆన్సర్ కమ్స్ విత్ ఓన్లీ థర్డ్ వన్, రైట్? సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యూ రీడ్ ద ఎంటైర్ ప్యాసేజ్ అండ్ తర్వాత మీరు క్వశ్చన్స్లోకి వచ్చారంటే మీకు టైం దొరకదు. సో ఇదంతా బ్లరింగ్గా ఉంది కాబట్టి నేను దాన్ని సపరేట్ పీడిఎఫ్ చేసి అది మీకు రికార్డ్ చేయడం జరిగింది. సో అది ఇది సేమ్ అండి, రెండు కూడా సేమ్. అండ్ రిమెంబర్ దిస్ ఈజ్ ఆఫ్ సెక్షన్ డి, సిరీస్ డి. ఇది నాకు తెలిసి ఇంటర్నెట్లో కూడా ఓన్లీ సిరీస్ డి మాత్రమే అవైలబుల్ ఉంది, ఏబిసి అవైలబుల్గా లేవు నాకు తెలిసినంత వరకు. సో సెక్రటేరియట్ అవైలబిలిటీస్లో ఈ 150కి 150 మార్క్స్ కదా. సో 150 minutesలో 150 చేయాలి క్వశ్చన్స్ అని అంటే ఈచ్ మినిట్ 1 question సాల్వ్ చేయాలి. అలా చేయాలి అని అంటే మీరు కంప్లీట్గా మీకు 25 questions ఉన్నాయి కదా, 25లో 15 questions ఆర్సీ నుండి అడిగాడు. దీంట్లోనే మీరు దగ్గర 20 to 30 minutes స్పెండ్ చేశారని అంటే ఇంకా రిమైనింగ్ దాంట్లో మీకు టైమే ఉండదు, ఇంకా క్వాంట్ ఉంటుంది. రిమైనింగ్ ఇవి కాకుండా ఇంకా 10 questions రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా ఉంటుంది. సో హార్డ్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటి అని అంటే, నెవర్ ఎవర్ రీడ్ ఆర్సీ ఇన్ ద బిగినింగ్. ఫస్ట్ గో టు ద క్వశ్చన్స్, పిక్ ఏ కీవర్డ్ అండ్ స్కాన్ దోస్ keywords in the RC. So if there is time, if I'm like still willing, I will make another practice test also based on reading comprehension. Time unde chedamu, leda you should consider this video as the final video. Those who are waiting for my videos. Clear? So I hope you got some idea of how to do reading comprehensions. వచ్చాయి అనుకుంటున్నాను, తెలిసి అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ లీవింగ్ డోంట్ ఫర్గెట్ టు విజిట్ అవర్ ఛానల్ హియర్. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో అనేది, ప్రతి ఒక్క గ్రామటికల్
రూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ ఆల్మోస్ట్ అన్ని రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ గురించి కీవర్డ్స్, కీస్ అని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాము. సో దీంట్లో మీకు కొన్ని లాజిక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ గ్రూప్ 4 స్పెషల్లీ అయితే ఈ మోడల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ ఒకటి, ఆల్ మోడల్స్ ఆఫ్ రీఅరేంజ్మెంట్ సెంటెన్స్, ఇవి రెండు చూడండి. మీకు 100% ఒక క్లారిటీ వస్తుంది ఒక క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలని. రైట్? సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. విష్ యూ గుడ్ లక్.